హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి స్పెషల్గా ఉండే జ్యూసీగా సాఫ్ట్గా ఉండే గార్లిక్ చికెన్ అయితే ఈరోజు చూపిస్తున్నానండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో కోటెడ్ చికెన్ లాగా కాకుండా ఇంట్లోనే ఎలాంటి సాస్లు అనేది లేకుండా సింపుల్గా చేసే గార్లిక్ చికెన్ అయితే ఈరోజు నేను చూపించబోయే చికెన్ డ్రై ఐటమ్ అండి. ఇది చపాతీలోకి అలాగే రైస్లోకి లేదు అంటే సైడ్ డిష్గా కూడా తినచ్చు. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టేయండి. చాలా తొందరగా అయిపోతుంది, ఎక్కువ లేట్ కూడా పట్టదు, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు చూపించబోయే ఈ చికెన్ డ్రై ఐటమ్ ఎలా చేసుకోవాలి చాలా సింపుల్ వేలో మీకు చూపిస్తాను. ఎక్కువ టేస్ట్ కూడా ఉంటుందండి. మనకు ఇంట్లో ఇలా చేసి పెడితే చాలు, మొత్తం అన్నం అంతా దీంతోనే తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ తీసుకొనేసి చికెన్ 2-3 సార్లు బాగా వాష్ చేసి నీళ్ళంతా వంచేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా సాల్టు, ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అంత రెడ్ చిల్లీ పౌడర్ అండి, 1/2 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొనేసి ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకు చికెన్ ముక్క అనేది జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. ఉడికినప్పుడు తినేటప్పుడు కూడా రుచి అనేది బాగా మంచిగా తెలుస్తుందండి. ఈ విధంగా చికెన్ బాగా మ్యారినేషన్ చేసుకోవాలి. ముందుగా ఇలా చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేద్దామండి. ఇలా పక్కన పెట్టేశాక ఇక్కడ ఇంకో కడాయి తీసుకునేసి కడాయిలోకి ఆయిల్ అయితే వేసుకోవాలండి. 2 నుంచి 3 స్పూన్ల వరకు పడుతుంది, చాలా తక్కువే పడుతుందండి. మీరు ఇంకా తక్కువ తినే వాళ్ళైతే తక్కువగానే వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇందులోకి ఫస్ట్ మనము కాజు పలుకులు అయితే వేసుకొనేసి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా వేయించుకొనేసి పక్కకి తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం 1 ఇంచు వరకు చెక్క, అలాగే 2 లవంగాలు కూడా వేసుకొనేసి ఇవి వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఆనియన్ కూడా ఇలా వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇప్పుడు అవి కొంచెం బాగా మంచి కలర్ వచ్చినాక ఆనియన్స్, ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకున్నాక ఇప్పుడు అందులోకి మనం మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది కూడా వేసుకొనేసి హై ఫ్లేమ్లో బాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్లో నుంచి వాటర్ అయితే మనకు ఊరుతుందండి. ఇలా వాటర్ ఊరినప్పుడు మనకు తొందరగా చికెన్ కూడా తొందరగా కుక్ అవుతుంది. అలా అని అడుగంటుకోకుండా మధ్యలో ఇలా ఒక్కసారి తీసుకుంటూ కలుపుకుంటూ చూసుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండండి. ఇప్పుడు ఫైనల్గా చూస్తే మనకు ఇందులో చికెన్లో నుంచి ఆయిల్ అయితే మనకు సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు మనకు ఇందులో చికెన్లో నుంచి వాటర్ కూడా ఇంకిపోయినాక ఇప్పుడు ఆయిల్ బాగా సపరేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనము నేను ఫ్రెష్గా వెల్లుల్లి ఉంది కదండి, గార్లిక్ని అలా మిక్సీకి పట్టి క్రష్ చేసి పెట్టుకొని వేసుకున్నానండి. లేదంటే మీరు సన్నగా కట్ చేసుకొని ముందుగానే వేసుకున్నా సరిపోతుంది. అలాగే ఇలా పచ్చివాసన పోయేంత వరకు గార్లిక్ పేస్ట్ మాత్రమే ఇక్కడ వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరుగుతుందండి. ఇప్పుడు అలాగే 3/4 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొనేసి 1 టీ స్పూన్ అంతా కొరియాండర్ పౌడర్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా కూడా వేసుకొనేసి కొంచెం కసూరి మేతి కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా వేసుకున్నాక ఒక్కసారిగా బాగా కలిపేసుకోవాలి.
ఇవన్నీ కూడా ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు 2 నుంచి 3 తీసుకున్నానండి. ఇవి కొంచెం బాగా స్పైసీ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా తీసుకొనేసి ఇప్పుడు బాగా హై ఫ్లేమ్లో బాగా రోస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా బాగా రోస్ట్ లాగా చేసుకోవాలండి. అప్పుడే మనకు చికెన్ గార్లిక్ మంచిగా ఫ్లేవర్ కూడా బాగా అందుతుంది. ఇలా బాగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న కాజు ఉంది కదండి, అది కూడా పైన మనము వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు తింటున్నప్పుడు మధ్య మధ్యలో కాజు పలుకులు కూడా తగులుతూ ఉంటే టేస్ట్ అనేది కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా అయితే మనకు గార్లిక్ చికెన్ ఫ్రై అయితే బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బాగా ఇందులోకి సర్వ్ అయితే చేసేసుకుందామండి. ఇలా కనుక చేసి పెడితే ఇలా మొత్తం చికెన్ అంతా ఇలానే తినేస్తారు. వేడిగా గార్లిక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. రుచి అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.